ఇలా పరిహారం ఇస్తాం పక్కకి వెళ్ళామంటున్నారు రేవంత్ రెడ్డి. ఆ, పరిహారం పక్కకి వెళ్ళిపోండి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణ మనకి నినాదం ఉంది కదా, నీళ్ళు నిధులు నియామకాలని. ఫస్ట్ వాటిని చేయమనండి, తర్వాత మాకు పరిహారాలు ఇద్దరు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్ళు అనేవి మంచిగా తెలంగాణకు వచ్చి ఇది వచ్చి తర్వాత నిధులు నియామకాలు ఆగిపోయి అందరికీ తెలిసిందే అది. సో అలాంటివి ఏమైనా కంటిన్యూ చేద్దాము, లేకపోతే మనము నియామకాలు ఇద్దాము, ఉద్యోగాలు ఇద్దాము, అలాంటివి లేకుండా అసలు మూసీ డెవలప్మెంట్ కోసమని ఇక్కడ ఉన్న ఇల్లు అది సార్ బఫర్ జోన్ అని చెప్పి కొట్టేస్తా అంటున్నారు. ఫైన్, మళ్ళీ బఫర్ జోన్ అని కొట్టేసి మళ్ళీ బఫర్ జోన్లో డెవలప్మెంట్ ఏం చేస్తారో నాకు అర్థం కావట్లా. ఇంకా ఉన్నదే బఫర్ జోన్లు అని చెప్పి ఉన్న ఆల్రెడీ డెవలప్డ్ ఉన్న సొసైటీని చక్కగా ఉన్నదాన్నే కొట్టేసి మళ్ళీ ఇక్కడ బిల్డింగ్లు కడతాం, పార్క్ కడతామంటే అది అంత ఫులిష్ డెసిషన్ అది. అంతకు మించి రోజు మేము ఆఫీసులకు వెళ్తున్నప్పుడు మేడం రోడ్డు మీద విపరీతంగా గుంతలు ఉంటాయి అనమాట. ఇప్పుడు సడన్గా కొన్నిసార్లు గుంతలు దిగిపోతాము హైవేస్ మీద. సో అది ఎంత బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళేటప్పుడు కూడా. అలాంటి బేసిక్ ఇప్పుడు బేసిక్ అని ఉంటాయి చూస్తున్నారా, మనుషులకు కావాల్సినవి వైద్యం అని కానీ, రోడ్లు అని కానీ, ఎలక్ట్రిసిటీ అని కానీ, ఇలాంటి బేసిక్ నీడ్స్ ఉంటాయి చూసిన. బేసిక్ నీడ్స్లోనే మన తెలంగాణ ఫెయిల్ అయి ఉంది చాలా విషయాల్లో. అలాంటిదే బేసిక్ నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం మానేసి నేను ఇంకేదో డెవలప్ చేస్తాను, ఇంకేదో చేస్తున్నాను. డెవలప్ చేయు. నో డెవలప్మెంట్కి ఎవరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా డెవలప్మెంట్ కానీ ఎగనెస్ట్ కాదు ఎవరికైనా కానీ. కానీ ఉన్న వాటిని పగల కొట్టేసి డెవలప్మెంట్ చేయడం అనేది అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది మీరు హిస్టరీ చూడండి, ఒక జన నివాసాలు వెల్ డెవలప్డ్ దాన్ని పగలగొట్టేసి అది ఆక్రమించుకొని అక్కడ ఏదో మాన్యుమెంట్స్ కట్టడం అనేది ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. అది జరిగితే మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం ఒక వరస్ట్ రికార్డ్స్లోకి ఎక్కుతాడు. మొట్టమొదటి సీఎం అవుతాడు ఆయన మాత్రం. మూసీకి ఈసాకి మధ్యలో ఉంది మీ అపార్ట్మెంట్. మూసీ వల్ల ఫ్లడ్స్ వచ్చినా కానీ ఏమైనా పొల్యూషన్ ప్రాబ్లం, దోమలు కొట్టి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మధు పార్క్ రిడ్జ్ ప్లేస్లో బిజినెస్ హబ్గా, నైట్ హబ్లుగా చేస్తాము. వాళ్ళకి 7 ఎకరాల ల్యాండ్లో అపార్ట్మెంట్ వేసి లేకపోతే వాళ్ళ అకౌంట్ డిబేట్ చేస్తాము. మధు పార్క్ రిడ్జ్ ఓనర్స్ మాత్రం పక్కకు పోవాల్సిందని రేవంత్ రెడ్డి ఓపెన్గా ఛాలెంజ్ విసిరారు. మరి ఒక ఓనర్గా మీరేమంటారు మేడం? ఆ ప్రాబ్లం ఉంది అనుకోండి సార్, మీరు చెప్పింది దోమలు ఇవన్నీ చెప్పండి, అది ఇంక చిన్న ఇష్యూ కదా మేడం. ఇప్పుడు మీరు ఇంత పగల కొట్టేసి ఏదో చేసేదానికంటే ఇప్పుడు దోమలకి చేయడమో లేకపోతే ఇక్కడ మూసిని ఇంకెలా డెవలప్ చేయడం అది ఇంకా చిన్న ఇష్యూ అది. అండ్ మోర్ ఓవర్ మేము ఎప్పుడు కూడా వెళ్ళి మాకు దోమల వల్ల ఇబ్బంది అవుతున్నాయి లేకపోతే మూసిని డెవలప్ చేయండి ఇంకేది చేయండి ఎవరు కన్సర్న్ రైజ్ చేయలేదే. ఏ ఒక్కరు చూపించండి ఇక్కడ 400 కుటుంబాల్లో. అది కాకుండా ఇప్పుడు అది పాయింట్గా చూపించి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని అందరికీ తెలుసు. అది ఓపెన్ సీక్రెట్. అది అంటే అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయనే ఒక సీఎం కాకపోయిన ముందు సీఎం అయ్యాక ఒక ఇంటర్వ్యూలు చెప్తూ నేను గుంపు మేస్తారు లాంటి వాడిని, అందరినీ నేను నేను అందరితో నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయనకు ఒక ఐడియాలజీ లేదు, ఆయనకు ఒక స్టాండ్ లేదు, ఏం చేద్దామని ఏంటి అని చెప్పి. అది లేకుండా వచ్చి ఇక గుంపు మేస్త్రి పనులు అంటే ఇవే ఎవడో చెప్పింది వినేసో లేకపోతే ఎవడో చేసిందో దానికి నష్టం ఏంటి అసలు ఎంత దీనివల్ల లాభం ఏంటని లేకుండా స్వలాభం కోసం చేసే పని మాత్రం ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇది ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది అందరికీ తెలిసిందే. ఇది ఎవరు ఓపెన్ మాట్లాడకపోవచ్చాము కానీ అందరికీ తెలిసింది స్వలాభం కోసం. కానీ మీరు ఇందాక అన్నట్టు ఈ దోమలో లేకపోతే స్మెల్లో ఒక ఇండివిజువల్ కన్సర్న్ రైజ్ చేస్తేనే అప్పుడు దాన్ని అడ్రస్ చేయాలి. ఆయన ఎవరు చెప్పాడు అసలు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగానే ఉంటున్నారుగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాకింగ్ చేస్తున్నాగా. మేము రోజు అక్కడ పక్కన మేము డాగ్ పార్క్ ఉంటుంది, డాగ్స్ తీసుకుని వెళ్తూ ఉంటాము, ఈవినింగ్ వాక్ కానీ మార్నింగ్ వాక్ కానీ, మాకేం ఇబ్బంది లేదే. అండ్ మోర్ ఓవర్ మీరు ఫ్లడ్స్ గురించి మాట్లాడితే మొన్న వచ్చిన ఫ్లడ్స్కి MGBS మునిగిపోయింది, మీకు తెలిసే ఉంటుంది అందరికీ. ఇక్కడ ఫ్లడ్స్ వీడియోస్ నాది ఉన్నాయి మేడం. నేను అక్కడ పక్కన రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద నిల్చొని ఫ్లడ్స్ వచ్చిన వీడియోస్ తీసాను. ఆ రోడ్డు వరకు కూడా రాలేదు అంత పెద్ద ఫ్లడ్స్కి. ఇక్కడ ఫ్లడ్ వాటర్ ఎప్పుడు వస్తుందంటే గండిపేట గేట్స్ ఎత్తినప్పుడు మాత్రమే ఫ్లడ్ వాటర్ వస్తుంది. గండిపేట నిండాలి, నిండాక ఇక్కడికి వచ్చిన ఫ్లడ్ వాటర్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీరు చూస్తే మీరు ఎప్పుడు ఉండదు మేడం, వర్షాకాలంలోనే అది గండిపేట గేట్స్ ఎత్తి అది నిండి ఆ రిజర్వాయర్ ఫుల్ అయ్యి ఆ గేట్స్ తీస్తేనే ఇక్కడ వాటర్ వస్తుంది. మీకు విజువల్స్ కూడా నేను చూపిస్తాను కావాలంటే. మొన్న వర్షాలు పడినవి MGBS మునిగిపోయింది, ఇక్కడ మాత్రం మేము సేఫ్గానే ఉన్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేని దానికి ఆయన బఫర్ జోన్ అని చెప్పి, అసలు బఫర్ జోనే కాదు ఇది. ఆయనకి ఫస్ట్ నదికి ఒక బాయికి తేడా తెలియని ముఖ్యమంత్రి ఆయన అట్లా మాట్లాడుతుంటే దానికి మేము ఏం చెప్తాం? ఇంకా అవగాహన నడుతో ఎంతని వాదిస్తామని, ఏ అవగాహన లేని ఏం చేస్తాం? అది రౌడీయిజం అది. ఇంకెంత ఆల్రెడీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కి 0 వాల్యూ ఉంటుంది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆటోమేటిక్గా మీలో ఒక సందిగ్ధం నెలకొని ఉంటుంది కదా, ఇలా ఖాళీ చేద్దాము 0 వాల్యూ, అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మేడం? 0 వాల్యూ ఆయన చేసినాడు మేడం. మీకు ఒక విషయం చెప్పిన, మాకు తెలిసిన ఒక ఆయన ఈ నోటిఫికేషన్ రాకుండా కొద్ది రోజుల ముందు ఒక తెలిసిన ఆయన ఇక్కడ ఫ్లాట్ కొందాం అనుకున్నాడు. ఓనర్తో మాట్లాడాడు, కొంత అమౌంట్కి ఎక్స్ అమౌంట్కి అది బుక్ అది కొనుక్కుంది మన ఓనర్కి. అక్కడ మాకు తెలిసిన ఆయనకి ఇది మాటలు జరిగాయి. కానీ లాస్ట్ అది ఇంకా ఒక 4-5 రోజులు అయితే ఆయన అడ్వాన్స్ పే చేసేద్దామని చెప్పి ఉన్నాడు.
ఈ రోజులో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చాక కన్ఫ్యూజన్ పడ్డారు. ఏమవుతుంది రేపు డెసిషన్, గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందా అని చెప్పి. తర్వాత ఆయన జీరో వాల్యూ చేశాడు. మనకు ముందు జీరో వాల్యూ కాదు, ఇది కట్టినప్పటి నుంచి జీరో వాల్యూ కాదు, నోటిఫికేషన్ వచ్చాక కూడా కాదు మేడం. నోటిఫికేషన్ వచ్చాక కన్ఫ్యూజన్ వచ్చింది అందరికీ. తర్వాత ఈయన ఎప్పుడు మాట్లాడాడో అది జీరో వాల్యూ అని చెప్పి ప్రెస్ ముందు పబ్లిక్ ముందు చెప్పాడో అప్పుడే జీరో వాల్యూకి వెళ్ళింది తప్ప దానికి ముందు జీరో వాల్యూ కాదు మేడం. ఇది ఇట్స్ వెరీ గుడ్ అపార్ట్మెంట్. నో, ఇట్స్ జీరో వాల్యూ కానే కదా, ఆయన చేసాడు జీరో వాల్యూని. ఆయన మాట నమ్మి ఇప్పుడు అందరూ కూడా ఉన్నారు తప్ప జీరో వాల్యూ అపార్ట్మెంట్ ఖచ్చితంగా కాదు ఇవి. ఎందుకు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్నే కూల్చాలి అంటే? ఇది మీ అపార్ట్మెంట్ పక్కన మెయిన్ రోడ్డు ఉంది అంటే కారణం ఈ రోడ్డు వల్ల ఏమైనా ముందు దీనికి ఏమన్నా మంచి బిల్డింగ్లు ఏమన్నా ఆఫీసులు అలాంటి కట్టడానికి కోసమే రియల్ ఎస్టేట్ అనుకుంటున్నారా మేడం? అది ఇంక చెప్తున్నా కదా, అది ఓపెన్ మేడం. రియల్ ఎస్టేట్ చేయడం అనేది అది ఓపెన్ అందరికీ తెలిసిందే. కానీ అదంత ఫులిష్ డెసిషన్ అంటే జనాలు కానీ లేకపోతే ప్రెస్ కానీ ఖచ్చితంగా ఇప్పుడు మా గొంతు అందరూ చేరకపోవచ్చు, మీలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సింది ఏంటి అంటే, బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్ తీసేసి నువ్వు ఇంకేం డెవలప్మెంట్ చేస్తావు? ఏ డెవలప్మెంట్ చేసినా ఆయన చెప్పేది ఏంటి, మూసి పొంగుద్ది ఇలా తీసి పొంగుతుంది, వస్తుంది, వాటర్ ముంచిపోతుంది, బఫర్ జోన్ ఇది ఎప్పటికైనా ప్రమాదము అదేం చెప్పి అంటున్నాడు కదా. మరి డెవలప్ చేస్తే మరి ఆయన డెవలప్మెంట్కి వాటర్ రాకుండా ఎలాగుంటుంది రేపు? అది ఎలా గ్యారంటీ ఇవ్వగలరు? రేపు ఏ వరదలు ఆపుతారు? అక్కడ ఎంతో ఎంజీబీఎస్ మొత్తం మునిగిపోతుంది సింపుల్గా. పెద్ద వర్షం కూడా అవసరం లేదు మేడం. 2 రోజులు గట్టి వర్షం పడితే ఎంజీబీఎస్, ఒక పూట గట్టి వర్షం పడితే ఎంజీబీఎస్ మునిగిపోతుంది. దానికి ఏమేం చేసినావా? అది బేసిక్ నీడ్ కదా. జనాలందరూ బస్సులు ఎక్కుతుంటారు కదా, అందరూ అక్కడికి వెళ్తారు కదా. నువ్వే కదా ఫ్రీ బస్ ఇచ్చాక జనాలు ఇంకా ఎక్కువ అవుతున్నారు కదా తాకిడక్కడ. మరి ఆ బేసిక్ నీడ్స్ చూసుకోకుండా ఇక్కడ ఏదో ప్రశాంతంగా ఉండాలి మీద పడడం ఏంటి? ఇది కాకుండా మళ్ళీ ఆర్మీ ఏరియా కావాలంట. అక్కడ స్కూల్ ఉంది మేడం, అక్కడ ఉంటున్న పిల్లలు చాలామంది అక్కడ చదువుకుంటున్నారు. అది తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? అసలు ఏమైనా పోనీ ఇది బఫర్, మరి అది అది బేసిక్ సెన్స్ ఉందా అసలు ఆయన తీసుకునే డెసిషన్కి? అది కేవలం అది చెప్తున్నా కదా, ఇప్పుడు ఓపెన్గా చెప్పొచ్చు ఆయన ఎందుకు చేస్తున్నాడు ఈ పనులన్నీ. ఆయనకి కావాలి ఈ భూమి, ఇక్కడ అమ్ముతాడు, లేకపోతే ఇంకెవరితో చేస్తాడు, వాళ్ళ బామ్మడితో తమ్ముడు అన్న ఎవడో ఉంటాడు కదా, గినామీలు అంటుంటారు. సో అలాంటి వాళ్ళతో ఏదో వ్యాపారం చేయడానికే తప్ప డెవలప్మెంట్ అనేది బయటికి కనబడే మనకి ఒక చెత్త పుస్తకంలోనే ఉండే ఒక అద్భుతమైన అట్టే ఉంటారు చూసినారా, అట్టే ఒక డెవలప్మెంట్. లోపల జరిగేది మొత్తం దోపిడీ, దగ, అంతే. ఇట్లా మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దాదాపు సీఎంఏ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందంటే ఆటోమేటిక్గా చకచక అన్నీ కదులుతూ ఉంటాయి. ఒక ఓనర్గా మీరు ఎలా స్పందిస్తున్నారు మేడం? కార్యాచరణ అంటే ఇప్పుడు సీఎం అని ఎలాగయ్యాడు ఆయన గుర్తుంచుకోవాలి కొద్దిగా. సీఎం అయ్యిందే ప్రజలు ఓట్లు వేయడం ద్వారా ఆయన సీఎం అయినాడు. ఆయనకైనా సీఎం అనేది దిగిపోలేదు, లేకపోతే ఎవరు ఇచ్చలేదని సీఎం సీట్ ఊరికినే. ఆయన కార్యాచరణ ఏంటంటే ఆయనేమి ఎప్పుడు ఉండిపోడు సీఎంగా, అంతే అవునా కదా. ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉండిపోతే రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఉండిపోడు. తీసుకోవాల్సిన నిర్ణయాలు మేము తీసుకుంటాము. ఆయన ఇక్కడి వరకు రావడం జరిగితే సో ఆయనకి ఏమి అంటే హోప్ఫుల్లీ ఆయన రాడండి. ఫస్ట్ థింగ్ మేము వేర్ స్ట్రాంగ్ 90% మేము స్ట్రాంగ్ ఉందంటే ఇక్కడ వరకు రాడు. ఏ గిల్డోజర్లు అనేక రాడు. ఎందుకంటే ఇది చాలా చిన్న ఇష్యూ కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. కానీ అదే రావడం జరిగితే ప్రజా ఉద్యమాలు అనేవి ఎంత అదేంటది భయంకరంగా ప్రజా ఉద్యమాలు ఎలాంటి చరిత్రలు తిరగరాసాయో రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు, నాకు తెలీదు. ఆయన పెద్ద చదువుకుండా మరి ఏం చదువుకుండా నాకు తెలియదు. ఉద్యమాలు చదివితే ఉద్యమాలు ఎలా జరిగాయి, ప్రజా ఉద్యమాల ద్వారా ఎలాంటి చరిత్రలు తిరగరాస్తారో అందరూ తెలిసిందే. రేవంత్ రెడ్డికి వస్తారు చదవమని చెప్పండి. ప్రజలు తిరుగుబాటు చేస్తే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయి అనేది.